శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు జీవితంలో తొందరగా అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే ఇది జలతత్వ రాశి. ఇది సముద్రం ఎలాగైతే నిశ్చలంగా ఉంటూ దాని లోతు ఎవరు కూడా తెలుసుకోలేకపోతుంటారు. అలాగే ఈ కర్కాటక రాశి వారి యొక్క మనసులో ఏముందో, వాళ్ళ ఆంతర్యం ఏంటో ప్రపంచంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతుంటారు. చాలా తెలివితేటలు ఉండి అపారమైనటువంటి సామర్థ్యం, తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళగా కనబడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశివారు. అయితే వీళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలంటే దాన్ని ఉపయోగించుకునే శిష్యులు కానీ, వ్యక్తిత్వం కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు తెలివితేటల్ని, వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇతరులు బాగా ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకొని వీళ్ళకి జీవితంలో పైకి రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా చాలా కాలం ఓర్పు వహిస్తూ ఎవరో ఒకరిని వీళ్ళ తెలివితేటలతో, సామర్థ్యంతో పెంచి పోషిస్తూ ఉంటారు. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మనసు మారడం ఏముండదు. వీళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళనే నమ్ముతూ అదే దారిలో జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళ సామర్థ్యాన్ని, తెలివితేటల్ని ఇతరుల కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. సో అదే స్వతంత్రంగా ఆ తెలివితేటలు, ఆ సామర్థ్యం, ఆ కష్టం వీరి కొరకు ఉపయోగించుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థితికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా వివాహ సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన వారికి. అలాగే చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి అవుతుంటాడు. ఈ నక్షత్రానికి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి సంఖ్య, అంటే న్యూమరాలజీ నమ్మినా నమ్మకపోయినా రెండవ సంఖ్య అన్నది ఈ చంద్రుడికి సంబంధించింది. ఎక్కువగా ఈ రాశి వారికి వివాహపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఎక్కువగా దానికి కారణం కూడా రాశిరీత్యా ఉంటుంది. సప్తమ స్థానాధిపతి శని అవ్వటం, అదే అష్టమాధిపత్యం కూడా శనికి రావటం వల్ల ఎక్కువగా ఏదో విధమైంది వాళ్ళు ఒకవేళ అన్యోన్యంగా ఉంటే జీవితంలో ఎడబాటు రావడం జరుగుతుంటుంది. లేదా ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా పాపం ఈ జాతకులకి ఇది పెద్ద మైనస్గా ఉంటుంది. ఈ కారణం వల్ల అయితే వీళ్ళు జీవితంలో కూడా వృత్తిపరంగా ఎదగలేకపోతుంటారు. ఎందుకంటే ఇది ఎవరికన్నా సరే సప్తమ స్థానం బాగుంటే దశమ భావం వృత్తి కూడా బాగుంటుంది. అంటే దశమ భావానికి దశమ భావం సప్తమ భావం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎప్పుడైతే వివాహం ఇబ్బంది అవుతుందో ఉద్యోగం కూడా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ సంబంధించిన విషయంలో మాత్రం ఒక అన్యోన్యంగా ఉండే విధంగా, అంటే దొరకడం కష్టమైనప్పుడు కూడా కొంతకాలం ఎదురు చూసైనా మరి ఒక అదృష్టవంతమైనటువంటి అన్యోన్యత కలిగినటువంటి భార్య వీళ్ళకి దొరికితే ఆటోమేటిక్గా వీళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది. అప్పటి నుంచి వృత్తి ఇంప్రూవ్ అవుతుంది, వ్యక్తిగతంగా బాగుంటుంది. అయితే ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం ఈ కర్కాటక రాశి వారికి ఎందుకు వివాహ విషయంలో ఇబ్బంది పడుతుందంటే వాళ్ళు భార్య లేదా భర్త కన్నా ఇతరులకు ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదో కర్కాటక రాశిలో ఒక అబ్బాయి వివాహం చేసామనుకుందాం, ఏదో అమ్మాయి వచ్చింది. అయితే వీళ్ళకి ఈ అబ్బాయికి భార్య అంటే ఇష్టమే ఉంటుంది, కానీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళందరికీ మాట కాదని లేకుండా వీళ్ళందరి మాట వింటూ
వాళ్ళ కొరకు ఎక్కువ సేవ చేయడం, వారి కొరకు ఎక్కువ పాటుపడడం వల్ల మరి కొత్తగా ఇతని జీవితంలో ప్రవేశించినటువంటి అమ్మాయి అది తట్టుకోలేకపోవడం వల్ల ఎక్కువ మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ప్రాబ్లం అన్నది కనబడుతుంటుంది. కాబట్టి ఒకసారి ఇది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ కర్కాటక రాశి వారు. అయితే వాళ్ళు మారచ్చు, మారకపోవచ్చు, కానీ ఒకసారి ఈ విధంగా అంటే వాళ్ళకి చూడొద్దని కాదు, కానీ వీళ్ళని కూడా సమాన గౌరవం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు చూసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ జీవితంలో ఎక్కువ ఈ కర్కాటక రాశి వారు ఈ విధమైనటువంటి ఇబ్బంది అంటే ఏదంటే వీళ్ళ భార్యని సంతోష పెడితే లేదా భార్య లేదా భర్తను సంతోష పెడితే ఆటోమేటిక్గా వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతే అక్కడికి దశమానికి 4వ భావం, చతుర్థ భావం, మనిషి సంతోషంగా ఉంటాడు, సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మంచి వాహనం ఏర్పడుతుంది. ఇవన్నీ బాగుంటే వ్యక్తి ఆరోగ్యాన్ని ఆనందంగానే ఉంటాడు, సంపూర్ణ ఆయుష్తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది చిన్న సీక్రెట్ మాట. ఈ కర్కాటక రాశి వారు ఒకసారి లోతుగా పరిశీలించి ఆలోచిస్తే ఈ చిన్న టెక్నిక్ మీరు ఫాలో అవుతే 100% మీరు జీవితంలో పూర్తి సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఈ రాశివారు మరి వీళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఏదన్నా సంఘం కోసం బయటపడుతుంటారు, ఏమనుకుంటారో, ఈ విధంగా చేస్తే ఏమంటారో అన్నటువంటి ఎక్కువగా భయంతో ఈ మనసులో ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి చదువు విషయంలో కూడా వీళ్ళ సొంత ఆలోచన కాకుండా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చదువుతూ ఉంటారు, పెళ్ళి కూడా అలాగే చేసుకుంటుంటారు. అందుకని కొద్దిగా కాన్ఫిడెన్స్తో, తెలివితేటలతో సొంతంగా ఆలోచించగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. దాని కొరకు వీళ్ళు ఈ రాశివారికి యోగకారకుడైనటువంటి కుజుడు యోగకారకుడు. కాబట్టి పగడం ఉంగరం అంటే పగడం ఉంగరం ధరించినందుకు మాత్రం జీవితం మారుతుందని చెప్పడం, కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారికి అది చదువుకోవడం దగ్గర నుంచి అంటే ఇంచుమించుగా 15-18 సంవత్సరాలు దాటిన వారు ధరించవచ్చు. మరి 18 సంవత్సరాలలోపు ఉంగరం పెద్దగా నన్ను అడిగితే ఉపయోగం లేదు. కానీ ముఖ్యంగా వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నా, వివాహం జరగకపోయినా, వివాహం తర్వాత ఇబ్బందులున్నా పగడం ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రతి శుక్రవారం రోజు నియమంగా ఉంటూ, అంటే ఇక్కడ శుక్రవారం అనేది ప్రత్యేకంగా, ఎందుకంటే వీళ్ళకి ఈ రాశికి అధిదేవతగా చంద్రుడు అధిపతి, చంద్రుడికి అధిదేవత గౌరీదేవి. మరి 11వ స్థానం వృషభ రాశి, లక్ష్మీదేవత అధిదేవత. అందువలన ఏంటంటే వీళ్ళు ఈ శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అటు గౌరీదేవిని పూజించినటువంటి ఫలితం కూడా దక్కడం వల్ల ఇది స్త్రీ రాశి కూడా అవుతూ ఉంటుంది. కర్కాటక రాశి 4వ రాశి అవటం వల్ల, శరీరాశి అవటం వల్ల స్త్రీ రాశి అవుతుంటుంది. కాబట్టి వీళ్ళు గౌరీదేవిని, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, టోటల్గా అన్నీ కావాలనుకుంటే శివుడికి ఎక్కువగా అభిషేకం చేయించుకోవాలి. అంటే జలతత్వం ఎక్కువగా కాబట్టి జలతత్వ రాశి వారు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అనేక రకాలుగా ఆరాధిస్తుంటారు. అందులో కొంతమంది హోమాలు చేస్తారు, కొంతమంది జపాలు చేస్తారు, కొంతమంది నైవేద్యం పెడుతుంటారు. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే జలంతో అభిషేకం చేయడం, అంటే జలం అంటే జలం కాదు, పాలతో చేసుకోవచ్చు. ఏదన్నా అభిషేక రూపంలో భగవంతుని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఎక్కువ తొందరగా శీఘ్రంగా లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా మరి ఈ రాశివారు శివుణ్ణి సోమవారం రోజు ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా జీవితంలో మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది.